పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ప్రోటోకాల్ ఉల్లంఘనలకు దారితీయడంతో పాటు రాజకీయ రంగు పులుముకుంది. సంతాల్ గిరిజన తెగ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనాల్సి ఉండగా ఇందుకోసం బిధన్ నగర్లో ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం భద్రతాపరమైన కారణాలతో హఠాత్తుగా వేదికను మార్చింది. అంతేకాదు రాష్ట్రపతిని ఆహ్వానంలో ప్రోటోకాల్ పాటించలేదు. సీఎం మమతతో పాటు మంత్రులు ఎవరూ ఆహ్వానానికి రాలేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసహనం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించేందుకు ప్రభుత్వ పెద్దలు ఎవరూ రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సిలిగురి మేయర్ మాత్రమే విమానాశ్రయానికి వచ్చి ఆహ్వానించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మమతను సోదరుడిగా సంబోధిస్తూనే శుతిమెత్తగా చురకలంటించారు రాష్ట్రపతి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి టూర్లో భాగంగా ప్రోటోకాల్ పాటించకపోవడం, అంతర్జాతీయ సంతాల్ సమ్మేళనం వేదికను అకస్మాత్తుగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి పట్ల బెంగాల్ సర్కార్ వ్యవహరించిన తీరు అత్యంత అవమానకరమన్నారు. గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన ఆవేదన భారతీయులు అందరినీ కలిచివేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మోదీకి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనూ ఇలాంటి రాజకీయాలు సరికాదంటూ హితవు పలికారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటనపై మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్ గురించి మాట్లాడే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితి చూడాలంటూ సలహా ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీ మాటలు విని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గిరిజనులపై దారుణాలు జరిగినప్పుడు ఎందుకు నిరసన తెలపలేదని ప్రశ్నించారు మమత. వారి కోసం ఏదైనా చేసిన తర్వాతే తమకు చెప్పాలని బీజేపీ సలహా ప్రకారం ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.